జై శ్రీరామ్, జై హనుమాన్. ఇది మన హనుమంతుల వారి దేవాలయం అండి. ప్రతి ఒక్క హిందువు ఈ టెంపుల్ పైన రియాక్ట్ కావాలని చెప్పేసి కోరుతున్నాను. యాక్చువల్లీ టెంపుల్ చాలా ఓల్డ్ టెంపుల్, బట్ స్టిల్ ఇప్పటి వరకు నో ఇంప్లిమెంట్ అనమాట. అంటే డెవలప్మెంట్ లేదు. ప్లస్ పంతులు రెగ్యులర్గా ఉంటే కొంచెం మంచిగా ఉంటుంది. మేము 40 ఏళ్ళు అయింది వచ్చి ఇక్కడికి. నేను అన్ని సంవత్సరాలకు వస్తున్నాను. ఈ గుడి ఇలానే ఉంది. ఇంత కూడా అంటే మార్పు అంతా ఏం జరగలేదు. మనము భక్తులము వస్తాము వెళ్తుంటాము, భక్తులు మారుతున్నారు కానీ గుడి మాత్రం అంత మారతలేదు. 50 years అవుతుంది ఈ గుడి ఉండబట్టి కూడా. దీంట్లో ఏం డెవలప్మెంట్ లేదు. నేను చూడబట్టిన 25 years నుంచి వస్తున్నా, ఇట్లాగే ఉంది గుడి. ఎవరన్నా దాతలు ఉంటే మంచిగా డెవలప్ చేయాలని కోరుకుంటున్నా. ఒక శివాలయం కావాలి, దీంట్లో రెగ్యులర్ పంతులు ఉండాలి, అందరు సహకరించి దీనికోసం డెవలప్మెంట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో చూసే ప్రతి ఒక్క హిందూకి 2 చేతులు చాపి మరీ అడుగుతున్నానండి. ఈ వీడియో కింద జై శ్రీరామ్, జై హనుమాన్ అని తప్పకుండా కామెంట్ రాయండి. ఈ దేవాలయం గురించి మీ ఒపీనియన్ తెలపండి. దయచేసి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎంత పెద్ద సర్కిల్ మీకు ఉంటే అంత పెద్ద సర్కిల్లో షేర్ చేయండి. ఎందుకు అంటే మన గుడిని మనమే కాపాడుకోవాలి, మనమే రక్షించుకోవాలి. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి మీరు ఫస్ట్ లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి కామెంట్ చేయించండి. అలా కొన్ని లక్షల కామెంట్లు కనుక వచ్చాయనుకో, దాదాపు నేనైతే 1,00,000 కామెంట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. ఇఫ్ పాసిబుల్ ఉంటే ప్రతి ఒక్క ఫ్రెండ్ తోటి కామెంట్ చేయించండి. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అన్న, గవర్నమెంట్ మొత్తం వచ్చి, లేదా ఎవరైనా హనుమంతుల వారికి, రాముల వారికి, మన హిందూ ధర్మం పైన అపారమైన భక్తి ఉన్న వాళ్ళు వచ్చి ఈ దేవాలయానికి ఏదైనా కాంట్రిబ్యూట్ చేస్తే ఈ ఆలయం చాలా అంటే చాలా మెరుగుపడుతుందండి. కానీ ఈ దేవాలయం లోపలికి వెళ్తే మనకి ఏదో ఒక శక్తి అనుభూతి అయితే పొందుతామండి. నాతో పాటు మీరు కూడా శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవాలయానికి వెళ్దాం రండి. ప్రజెంట్ మనము సికింద్రాబాద్ కి చేరుకోవాలండి. సికింద్రాబాద్ బస్ స్టాప్ బయట మీకు ఆటోస్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ నుంచి పార్సిగుట్టకు వెళ్లే ఆటోస్ అవైలబుల్ ఉంటాయండి. ఆటో పర్సన్ షేరింగ్ లో 20 రూపాయలు తీసుకుంటారు. ఎవరైతే డైరెక్ట్ బస్ లో వెళ్ళాలనుకుంటున్నారో సికింద్రాబాద్ నుంచి పార్సిగుట్టకి 44 బస్ ఉంటుంది. కోటి నుంచి 86 లేదా 107 నంబర్ బస్సు ఉంటుంది. పార్సిగుట్ట ఇక్కడ బస్సెస్ ఆపుతాయండి. ఆటోస్ కూడా సికింద్రాబాద్ నుంచి ఇక్కడ ఆపుతారు. ఇక్కడ నుంచి మనకు ఇక్కడ ఒక ఆర్చ్ లెక్క కనిపిస్తుంది కదా, ఇక్కడ లెఫ్ట్ సైడ్ స్ట్రేట్ గా వెళ్ళామనుకో ఒక 3 minutes వాక్ చేస్తే మనకి శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవాలయం వస్తుంది. మీరు చూస్తున్నారు కదండి, ఇదే శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవాలయం. సో మీరు చూస్తున్నారు కదండి, అత్యంత పెద్ద రావి చెట్టు అయితే ఉంది. ఆలయం బయట ఇలా మనకైతే కనిపిస్తుంది. సో ఆలయం లోపలికి వెళ్దాం రండి. ఆలయం లోపలికి ప్రవేశించిన తర్వాత ఫస్ట్ మనం ధ్వజస్తంభాన్ని దర్శించాల్సి వస్తుంది. ధ్వజస్తంభం చూసిన అర్థమవుతుందండి, ఎన్నో సంవత్సరాల క్రితం పురాణత్వమైన ధ్వజస్తంభం అండి. అలాగనే కింద అయితే కంప్లీట్లీ ఇరిగిపోయాయి. సో ఎవరైనా ధర్మకర్తలు ఉన్నా సరే, ఈ ఆలయానికి ఉన్న కమిటీ మెంబర్స్ అయితే చాలా కృషి చేసి చాలా డెవలప్మెంట్ చేశారు. ఒకప్పుడు హనుమంతుల వారు మాత్రమే ఉండేదండి, అలాంటిది ఇప్పుడు కొద్దిగా కట్టయితే ఇంప్రూవ్మెంట్ చేశారు. కాకపోతే ఆలయం చుట్టుముట్టు ఎటు చూసినా విరిగిపోయినట్టు, పాతబడినట్టు చాలా పురాణత్వంగా అనిపిస్తుంది. మీరు చూస్తున్నారు కదండి, ఈ దేవాలయంలో మనకి రావి చెట్టు అయితే దర్శనమిస్తుంది. అత్యంత పెద్దగా ఉంటుంది ఈ రావి చెట్టు. రావి చెట్టు పక్కనే వేప చెట్టు కూడా దర్శనమిస్తుందండి. ఏ దేవాలయంలో అయితే రావి చెట్టు, వేప చెట్టు ఉంటాయో ఆ దేవాలయంలో ఒక శక్తి అనుభూతి అయితే పొందుతాము. సో ఆలయం లోపలికి వెళ్దాం, నాతో పాటు మీరు కూడా రండి. నేనైతే ఈ దేవాలయంలో 9 ప్రదక్షిణలు చేశానండి. మరీ ముఖ్యంగా ఏ ఆలయానికి వెళ్ళినా 9 పైగా ప్రదక్షిణలు చేయండి. మనకి ఆరోగ్య సమస్య అలాంటివి ఏమైనా ఉంటే 1 కానీ 3 కానీ 5 కానీ 7 కానీ 9 కానీ 11 కానీ ఇలా చేయండి. ప్రతి ఒక్క హిందూకి నేను ఒక చిన్న రిక్వెస్ట్ కోరుకుంటున్నానండి. ఎవరైతే నాన్ వెజ్ కన్జ్యూమ్ చేస్తారో, ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తారో, అలాగనే మూవీస్ కంటూ వెళ్తారు కదండి, మీ 1 month ఎక్స్పెన్సెస్ కాకుండా జస్ట్ మీరు ఒక్కరోజు మీ సరదా కోసం ఖర్చు పెట్టేది ఈ హనుమంతుల వారి దేవాలయం అభివృద్ధికి ఖర్చు పెడతారని కోరుతున్నాను. ఎవరైనా దాతలుంటే ముందుకు రావాలని కోరుతున్నాను. 2 చేతులు జోడించి హనుమంతుల వారిని దర్శించుకోండి. అలాగనే మనకి ఇక్కడ రాముల వారు, హనుమంతుల వారు, లక్ష్మణుల వారు, సీతామాత విగ్రహాలు అయితే ఇక్కడ దర్శనమిస్తాయండి. సో భక్తులైతే విశేషంగా ప్రతి శనివారం గాని, శ్రీ రావనవమి గాని, హనుమాన్ జయంతి గాని భక్తులు విచ్చేయడం జరుగుతుంది. ఈ దేవాలయం అభివృద్ధి చెందాలంటే ఎక్కడెక్కడి నుంచో రావాల్సిన అవసరం లేదండి. హైదరాబాద్, సికింద్రాబాద్ లో ఉన్న ప్రతి ఒక్కరు తలుచుకున్నా, లేదా సికింద్రాబాద్
పార్సిగూడ, న్యూ అశోక్ నగర్ లో ఉన్న వాళ్ళు తలుచుకున్న ఈ దేవాలయం చాలా అంటే చాలా అభివృద్ధి చెందుతుందండి. ఈ దేవాలయానికి సంబంధించిన ఫుల్ అడ్రస్ విత్ గూగుల్ మ్యాప్ వీడియో డిస్క్రిప్షన్ లో పెడతాను, తప్పకుండా చూడండి. ఈ దేవాలయానికి వచ్చినప్పుడు హనుమాన్ చాలీస్ పారాయణం తప్పకుండా చెయ్యండి. ఈ దేవాలయానికి ధర్మకర్తలు వీరే అండి. చూస్తున్నారు కదా ఎవరెవరు ఎంత డొనేషన్ చేశారో. అలాగనే ఈ దేవాలయం లోపలికి రాగానే లెఫ్ట్ సైడ్ మనకి రాముల వారి ఆలయం కనిపిస్తుందండి. రామ, లక్ష్మణ, జానకి మరియు హనుమంతుల వారు కూడా దర్శనమిస్తారు. మీరైతే చూస్తున్నారు కదండి. శ్రీరామనవమికి, హనుమాన్ జయంతికి కొన్ని వందల మంది భక్తులైతే వస్తారు. అలాగని ఇక్కడ అన్నప్రసాదన కార్యక్రమం కూడా జరుపుతారు. మీరు లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదండి, అయ్యప్ప స్వామి వారికి పడి పూజలు గాని, దీక్షలు గాని ఇక్కడ కొంతమంది తీసుకుంటారని చెప్పేసి ఇక్కడ భక్తులైతే చెప్పారు. అలాగనే మనకి హనుమంతుల వారి ఆలయం పక్కనే మనకి చిన్న గోశాల అయితే ఉంటుందండి. ఇక్కడ ఒక గోవు అయితే ఉందండి. ఒక ఫ్యాన్ కూడా ఏర్పాటు చేశారు. గోవుకి దాన కూడా పెడుతున్నారండి. ఎవరైనా సరే ఇక్కడ పార్సిగుట్టలో ఉండేవాళ్ళు, సికింద్రాబాద్ లో ఉన్నవారు ఈ ఆలయానికి వెళ్ళినప్పుడు గోవుకి ఏవైనా ఆకుకూరలు ఉంటే తీసుకెళ్ళండి. రొట్టెలు కానీ బనానాస్ కానీ పెట్టకండి, వాటి ఆరోగ్యానికి అంత మంచివి కాదు. ఈ దేవాలయానికి ఎంట్రన్స్ కి 2 మార్గాలు ఉన్నాయండి. ఒకటి ఫ్రంట్ మనం చూపించింది ఫస్ట్, ఇది బ్యాక్ సైడ్ అండి. బ్యాక్ సైడ్ నుంచి వచ్చిన తర్వాత ఇలా లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి కాలు శుభ్రం చేసుకునే స్థలం కనిపిస్తుందండి. మీ పాదాలని ఇక్కడ వచ్చి శుభ్రం చేసుకోవచ్చు. దీని పక్కనే మనకి నవగ్రహాలు దర్శనం ఇస్తాయండి. ఎవరికైనా ఇక్కడ రాహుకేతు సమస్యలున్నా సరే వాళ్ళు వచ్చి దర్శనం చేసుకుని పూజ చేసుకోవచ్చు అండి. చాలా మంది ఇక్కడ వాళ్ళకి నవగ్రహాల దోషాలు పోవాలని చెప్పేసి ఉదయం పూట నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తారండి. ఈ ఆలయానికి దాదాపు 50 నుంచి 70 సంవత్సరాల పైగా చరిత్ర అయితే ఉందండి. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క భక్తుడు చెప్పే మాట ఏంటి అంటే ఈ ఆలయంకి కొంచెం డెవలప్మెంట్ కావాలి అని చెప్పేసి, ఈ దేవాలయం డెవలప్మెంట్ కావాలని చెప్పేసి నా తరపున యూట్యూబ్ లో వీడియో పెట్టడం జరుగుతుంది. మీ ద్వారా చేయాల్సింది చిన్న పని అండి, ఒక లైక్. ప్రతి ఒక్కరు జై శ్రీరామ్, జై హనుమాన్ అని యూట్యూబ్ కొన్ని లక్షల మందికి రికమెండ్ చేస్తుంది. ఈ ఆలయం డెవలప్మెంట్ అవుతుంది, అది మీ చేతిలోనే ఉంది. ప్రతి వీక్లీ సాటర్డే ఇక్కడికి వచ్చి ప్రేయర్స్ ఆఫర్ చేసుకుంటాం గాడ్కి. సో మనం ఏదైతే అనుకుంటే అది కంపల్సరీ అవుతుంది ఇక్కడ. సో ఎప్పటి నుంచో పంతులు గారు కూడా సేమ్ ఇక్కడ ఎప్పటి నుంచో ఇతనే ఉంటారు. యాక్చువల్లీ టెంపుల్ చాలా ఓల్డ్ టెంపుల్, బట్ స్టిల్ ఇప్పటి వరకు నో ఇంప్లిమెంట్ అనమాట. అంటే డెవలప్మెంట్ లేదు. ప్లస్ పంతులు రెగ్యులర్గా ఉంటే కొంచెం మంచిగా ఉంటుంది. రెగ్యులర్ సాంగ్స్ ఇవన్నీ పెడుతుంటే మంచిగా ఉంటుంది. పబ్లిక్ కూడా ఎక్కువ వస్తుంటుంది. యాక్చువల్లీ పాత టెంపుల్ ఇదే ఫస్ట్ టెంపుల్. చుట్టుపక్కల టెంపుల్సే లేవు అసలు. ఇదే ఫస్ట్ టెంపుల్ ఉండే, తర్వాత ఇప్పుడు వస్తున్నాయి అంతే టెంపుల్స్. సో డెవలప్ చేయాలి దీన్ని అంతే. మేము 40 ఏళ్ళు అయింది వచ్చి ఇడికి. అప్పుడు చిన్నగా ఉండే గుడి, ఈ గుడి కూడా గట్టి లేకుండే, అది నా గుడి కూడా గట్టి లేకుండే. ఇది ఒక్కటే హనుమాన్ టెంపుల్ గుడి ఒక్కటే ఉండే. మేము వచ్చి ఇప్పుడు 40 ఏళ్ళు అవుతుంది. పేరు నర్మదా, న్యూ అశోక్ నగర్, పార్సిగుట్ట హనుమాన్ టెంపుల్. చాలా ఓల్డ్దండి ఇది. ఒక 50 ఇయర్స్ బ్యాక్, 50 ఇయర్స్ అవుతుంది ఈ గుడి ఉండబట్టి కూడా. దీంట్లో ఏం డెవలప్మెంట్ లేదు. నేను చూడబట్టిన 25 ఇయర్స్ నుంచి వస్తున్నా, ఇట్లాగే ఉంది గుడి. ఎవరన్నా దాతలు ఉంటే మంచిగా డెవలప్ చేయాలని కోరుకుంటున్నా. ఒక శివాలయం కావాలి, దీంట్లో రెగ్యులర్ పంతులు ఉండాలి, అందరు సహకరించి దీనికోసం డెవలప్మెంట్ చేయాలని కోరుకుంటున్నాను. నేను చిన్నగా 10 ఇయర్స్ ఓల్డ్ ఉన్నప్పటి నుండి ఈ గుడికి వస్తున్నాను. స్టిల్ నా వయసు వచ్చేసి 47 ఇయర్స్. ఇప్పటివరకు నేను ఇక్కడికి వస్తున్నాను. ఇది అంబర్నగర్లో ఉంది, పార్సిగుట్ట ఏరియా. వెంకటేష్ నా పేరు.